హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క గూగుల్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 22nd ప్రాబ్లం ఫైండ్ పీక్ ఎలిమెంట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా మనకు వచ్చామంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మనకు వచ్చామంటే ఒక అరే ఇంటిజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం వచ్చామంటే పీక్ ఎలిమెంట్ ఎక్కడుందో వాటి యొక్క పొజిషన్‌ని మనం రిటర్న్ అనేది చేయాలి. ఇందులో మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్ అనేది ఉండొచ్చు. కాబట్టి మనకొచ్చే అవుట్‌పుట్ కూడా మనకొచ్చేవంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌పుట్ వచ్చినా మనకొచ్చేవంటే కరెక్ట్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేవంటే డయాగ్రామాటికల్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకుందాం. అప్పుడు మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. దాని తర్వాత మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. సో ఇప్పుడు నేను దీనికోసం సమ్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ అనేది సేమ్ మనకి ఏదైతే తీసుకున్నామో అదే తీసుకున్నా ఇక్కడ. వీటిలో మనకొచ్చేవంటే సేమ్ మనకి ఇండెక్స్ రిటర్న్ చేయాలి కదా! సో కాబట్టి నేను ఇండెక్సెస్ అనేది తీసుకుంటున్నాను. 0, 1, 2, 3. సో దీంట్లో మనకి ఇండెక్స్ వచ్చి 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ నేనొచ్చేవంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ అనేది తీసుకున్నా. ఎందుకంటే బెటర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ కోసం. సో ఇప్పుడు నేనొచ్చేవంటే ఇది ఒక మౌంటైన్ లాగా కన్సిడర్ చేసుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో మనం ఒక మౌంటైన్ లాగా కన్సిడర్ చేసుకుంటే మనకొచ్చేవంటే మనకు గ్రౌండ్ అనేది ఉంటుంది. సో గ్రౌండ్ నుంచి మనకొచ్చేవంటే ఫస్ట్ మనకి 1 ప్లేస్‌కనేది వస్తుంది. అంటే మనకి ఒక హైట్ ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే 2 హైట్స్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే 3 హైట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేవంటే 1 హైట్. సో ఇలా మనకనేది మౌంటైన్ అనేది వచ్చింది. సో మనకి ఫైనల్‌గా మనకి కింద గ్రౌండ్ అనేది తీసుకున్నాం ఎగ్జాంపుల్‌కి. సో ఇలా. సో ఇప్పుడు మనం ఇక్కడ మౌంటైన్ లాగా కన్సిడర్ చేసుకుంటే మనకి హైట్స్ ఎలా ఉంటుంది? సో మనకొచ్చేవంటే హైట్స్ అనేది తీసుకుంటే మనకి ఇదొచ్చి మనకొచ్చేవంటే 1 హైట్. ఇదొచ్చి మనకొచ్చేవంటే 2 హైట్. ఇదొచ్చి మనకొచ్చేవంటే 3 హైట్. ఇదొచ్చి మనకొచ్చేవంటే మళ్ళీ 1 హైట్ అనమాట. సో ఇలా హైట్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే. ఓకే. సో ఇప్పుడు ఇలా హైట్ ఉన్నప్పుడు మనకి పీక్ ఎలిమెంట్ అనేది ఏదొస్తుంది? అంటే మనకి టాప్‌లో ఎలిమెంట్ అనేది ఏదుంటుంది? టాప్‌లో ఉన్న ఎలిమెంట్ వచ్చి మనకొచ్చేవంటే 3 అనేది అవుతుంది. సో కాబట్టి వీటి యొక్క ఇండెక్స్ అనేది మనకేమైంది? 2. సో కాబట్టి మనం ఆన్సర్ అనేది మనకొచ్చేవంటే 2 అనేది రిటర్న్ చేస్తాం. అంటే మనకొచ్చేవంటే ఎలిమెంట్ ఈక్వల్ టు మనకి టాప్ ఎలిమెంట్ 3 ఓకేనా? ఐడీఎక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు మనకి 2 అనేది అవుతుంది. సో ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ మనం వచ్చామంటే ఇంకొక ఇన్పుట్‌కి మనం చూద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను సేమ్ యాస్ టీజ్‌గా ఇదే ఎగ్జాంపుల్ మనం సేమ్ ఇదే విధంగా మౌంటైన్స్ అనేది తీసుకున్నాం. సో ఇనిషియల్‌గా మనకొచ్చామంటే 1 హైట్ నుంచి మనకొచ్చామంటే మౌంటైన్ అనేది స్టార్ట్ అయింది. ఇలా మనకి 2 హైట్ వరకు మౌంటైన్ వచ్చింది. మళ్ళీ మనకి ఇదొచ్చామంటే 1 హైట్‌కెళ్ళిపోయింది. ఓకేనా. మళ్ళీ ఇదొచ్చి మనకొచ్చామంటే 3 హైట్ వరకు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చామంటే ఇక్కడ 5 నెక్స్ట్ 6 సో ఇలా మనకొచ్చామంటే మౌంటైన్ నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చామంటే 4 హైట్. సో ఇలా ఉంది మౌంటైన్ అనేది మనకు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇలా మౌంటైన్ ఉన్నప్పుడు మనకి ఎలిమెంట్స్. సో మనకిది 1 హైట్ అనుకుందాం. ఓకేనా. సో ఇది మనకి 2 హైట్. సో ఇది మళ్ళీ మనకొచ్చామంటే 1 హైట్. సో ఇది మనకి 3 హైట్ అనుకుందాం. సో ఇది మనకొచ్చామంటే 5 హైట్. ఎందుకంటే మనం ఎలిమెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్నాం. ఇదొచ్చి మనకి 6 హైట్ అనమాట. ఎందుకంటే హైట్ 6. నెక్స్ట్ ఇదొచ్చి మనకొచ్చామంటే 4 హైట్. సో ఇలా మనకొచ్చామంటే మౌంటైన్ అనేది ఉంది. సో ఇలా మౌంటైన్ ఉన్నప్పుడు ఓకేనా. సో మనం దీన్ని మూవ్ చేద్దాం కొంచెం టాప్‌కి. సో నేను కిందకి తీసుకొచ్చాను. ఓకేనా. సేమ్ ఇలా మనకనేది ఉందనమాట అనుకుందాం. ఓకేనా. ఓకే. మనకి ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ ఇదిలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో మనకి ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి దీంట్లో 2 డిఫరెంట్ మౌంటైన్స్ లాగా కన్సిడర్ చేసుకుందాం. ఇదొచ్చి మనకొచ్చేంటి 1 మౌంటైన్. ఓకేనా. సో ఇదొచ్చి మనం వచ్చేమంటే 1 మౌంటైన్ కన్సిడర్ చేసుకుంటే ఇది సెకండ్ మౌంటైన్. సో ఇప్పుడు మనకి 2 మౌంటైన్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. 2 మౌంటైన్స్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఇందులో మనకొచ్చేమంటే 2 అనేది మనకొచ్చేమంటే ఏమైంది? మనకి పీక్ అంటే టాప్ ఎలిమెంట్ అనేది అయింది. అంటే మనకి 2 అనేది టాప్ ఎలిమెంట్ అయింది కాబట్టి 2 అనేది టాప్ ఎలిమెంట్. వీటి యొక్క ఐడీఎక్స్ మనకేమవుతుంది? 1 అనేది అవుతుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి తీసుకుంటే మనకి 6 అనేది మనకి టాప్ ఎలిమెంట్. వీటి యొక్క ఇండెక్స్ తీసుకుంటే మనకి 5 అనేది అయింది. ఓకేనా. సో కాబట్టి మనకి ఎలిమెంట్ అనేది 6 వచ్చి మనకి పీక్‌లో ఉంది. వాటి యొక్క ఇండెక్స్ వచ్చి మనకొచ్చేమంటే 5 దగ్గర ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే
2 అవుట్‌పుట్స్ అనేది ఉన్నాయి. సో, దీంట్లో మనం ఏది రిటర్న్ చేసినా మనకొచ్చేంటే కరెక్ట్. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటే మల్టిపుల్ మౌంటైన్స్ ఉండొచ్చు. దీంట్లో ఉన్న పీక్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఇండెక్స్‌ని మనం వచ్చేంటే రిటర్న్ అనేది చేయాలి. సో, ఇదే మనకిచ్చిన క్వెషన్ అనమాట. బట్ మనకొచ్చేంటే దీంట్లో మనం సింపుల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా ఇచ్చిన దాని ప్రకారం మనకొచ్చేంటే ఎలిమెంట్ ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇలా మనకనేది ఉండదనమాట. ఎందుకంటే ఇలా మనకుండదు. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ఎలిమెంట్స్ అనేవి మనకి పక్క పక్కనే ఉండదనమాట. సో, ఇలా 2 ఎలిమెంట్స్ పక్క పక్కనే లేనప్పుడు ఖచ్చితంగా మనకొచ్చి ఏమవుతుంది? మనకి ఎయిదర్ మనకొచ్చేవంటే అన్నీ మనకొచ్చేవంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఇలా తీసుకున్నామనుకో, మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి పీక్ అనేది అవుతుంది. ఓకే. ఎందుకంటే మనకొచ్చేవంటే ఇటు సైడ్ మనకొచ్చేవంటే మనకి లోయెస్ట్ పొజిషన్ ఉంటుంది. లాస్ట్ సైడ్‌లో మనకి లోయెస్ట్ పొజిషన్ ఉంటుంది. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఏదైతే మనకి హైయెస్ట్ ఉంటదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో మనకు 4 అనేది పీక్ ఎలిమెంట్ అవుతుంది. ఒకవేళ మనకొచ్చేవంటే 4, 2, 3, 1 అనేదనుకో మనకి ఇది పీక్ ఎలిమెంట్ అనేది అవుతుంది. ఓకే. అంటే మనకి పొజిషన్ వీటి యొక్క పొజిషన్స్‌ని మనం రిటర్న్ చేయాలి. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనం నార్మల్‌గా ఇటరేట్ చేసుకొని మనం సింపుల్‌గా మనకొచ్చేవంటే n టైమ్ కాంప్లెక్స్‌తో మనం సాల్వ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా మనకొచ్చేవంటే దీంట్లో మనం పీక్ ఎలిమెంట్ ఏదైనా ఐడెంటిఫై చేసినామనుకో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేయమంటే సింపుల్‌గా చెప్పాలంటే కోడ్ లాజిక్ ప్రకారం ఇక్కడ నేనొచ్చి ఎగ్జాంపుల్ మౌంటైన్ తీసుకున్నాం. కోడ్ లాజిక్ ప్రకారం మనకొచ్చేవంటే మనం ఏదైనా ఒక పీక్ ఎలిమెంట్ అనేది తీసుకున్నామనుకో ఓకేనా? పీక్ ఎలిమెంట్ అనేది తీసుకుంటే మనకొచ్చేవంటే దానికి ముందున్న ఎలిమెంట్ అనేది స్మాల్ ఉండాలి. దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ అనేది కూడా మనకి స్మాలే ఉండాలి. ఇలా ఉంటే మాత్రమే అది మనకి పీక్ ఎలిమెంట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నాకిక్కడ 2 ఎలిమెంట్ అనేది మనకి పీక్. ఎందుకంటే మనకొచ్చేవంటే 2 కంటే ముందున్న ఎలిమెంట్ అనేది మనకేమవుతుంది? ఓకేనా? ఇది స్మాల్ అనేది అయింది. ఇది కూడా మనకి స్మాల్ అనేది అయింది. కాబట్టి ఇది పీక్ ఎలిమెంట్ అనేది. ఇక్కడ మనం 6 తీసుకున్నామనుకో 6 కంటే ముందుండేది ఏమైంది? స్మాల్ అయింది. ఇక్కడ ఇది స్మాల్ అయింది తర్వాత. సో, కాబట్టి ఇది పీక్ ఎలిమెంట్ అనేది అయింది. సో, కాబట్టి దీంట్లో ఏదైనా ఆన్సర్ ఉండొచ్చు. ఓకేనా? సింపుల్‌గా మనం దీన్ని ఇటరేట్ చేసి ఎంటైర్ అరేని ఇటరేట్ చేసినా కూడా మనకొచ్చేవంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనం వచ్చేవంటే n టైమ్ కాంప్లెక్స్‌తో సాల్వ్ చేయొచ్చు. బట్ మనకిచ్చిన క్వెషన్ వచ్చి మనకొచ్చేవంటే ఈ ప్రాబ్లమ్ అనేది మనకొచ్చేవంటే లాగ్ n టైమ్ కాంప్లెక్స్‌లో సాల్వ్ అనేది చేయాలి. సో, మనం లాగ్ n టైమ్ కాంప్లెక్స్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఆల్వేస్ మనకొచ్చేవంటే బైనరీ సెర్చ్. బట్ నార్మల్‌గా మనకి బైనరీ సెర్చ్ ఏ ప్లేసెస్‌లో యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. ఏమంటే మనం నార్మల్‌గా ఎక్కడైతే మనకి షార్టింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అక్కడ మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్ అనేది మనకొచ్చేంటే షార్టింగ్ ఆర్డర్‌లో ఉందంటే లేదు. ఓకేనా? దెన్ బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఓకేనా? సో, బట్ షార్టింగ్ ఆర్డర్‌లో లేకపోయినా ఇక్కడ మనం వచ్చామంటే మనకిచ్చిన కండిషన్స్ ప్రకారం ఓకేనా? సో, మనకి ఇక్కడ బైనరీ సెర్చ్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. సో, మనం ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకొని మనం ట్రై చేద్దాం. మీకు అప్పుడు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందనేది. సో, దీనికోసం నేనొచ్చామంటే ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఎగ్జాంపుల్‌ని మనం ట్రై అనేది చేద్దాం. ఓకే. సో, మనం సేమ్ ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ నేను ఏదైతే మనం తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్‌కి మనం బైనరీ సెర్చ్ అనేది అప్లై చేద్దాం. సో, నార్మల్‌గా మనకి బైనరీ సెర్చ్ అంటే మనకి క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేవంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం మనకి లెఫ్ట్, రైట్ ఓకేనా? సో, ఇనిషియల్‌గా మనకొచ్చేవంటే లెఫ్ట్ అని మనకి 0 ఇండెక్స్‌లో ఉంటుంది. రైట్ అనేది మనకొచ్చేవంటే లాస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, నేనొచ్చేవంటే ఇండెక్సెస్ అనేది తీసుకున్నాం. 0, 1, 2, 3 సో, దీంట్లో మనకి ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4, 5, 6 సో, లెఫ్ట్ అనేది మనకెక్కడుంది? స్టార్టింగ్ ఇండెక్స్‌లో. రైట్ అనేది మనకొచ్చేవంటే లాస్ట్ ఇండెక్స్‌లో ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే దీంట్లో మనకి మిడ్ అనేది ఐడెంటిఫై చేసినాం. ఓకేనా? సో, మనం ఇనిషియల్‌గా మనకొచ్చేవంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ఓకేనా? లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేవంటే ఏమొస్తుంది? ఆహ్, అంటే మనకి 3 ఇండెక్స్ కదా మనకి కావాల్సింది. ఓకేనా? ఇండెక్సెస్ అనేది మనం చూసుకుంటాం. 3 అంటే 0 ప్లస్ 3 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేవంటే ఆన్సర్ ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. సో, కాబట్టి మనకి మిడ్ అనేది ఎక్కడుంది? సో, మనకి మిడ్ అనేది ఇక్కడుంది. ఓకేనా? సో, మిడ్ అనేది ఇక్కడున్నప్పుడు మనం పీక్ ఎలిమెంట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకేనా? సో, పీక్ ఎలిమెంట్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింపుల్‌గా మనం వచ్చేవంటే ఎప్పుడైతే మనకొచ్చేవంటే మిడ్ అనేది వస్తుందో ఓకేనా? సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అరే అనుకుందాం. నంబర్స్ ఆఫ్ మిడ్ ఒకవేళ లెస్ దెన్ మనకొచ్చేవంటే నంబర్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 నంబర్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 ఉండిందనుకో. సో, మనకి ఆల్వేస్ మనకొచ్చేవంటే ఇప్పుడు మిడ్ ప్లస్ 1లో ఉన్న ఎలిమెంట్ అనేది నంబర్స్ ఆఫ్ మిడ్ కంటే బిగ్ అయిందనుకో.
మనకు ఖచ్చితంగా ఈ 3 అనేది మనకొచ్చి ఉంటే ఇప్పుడు మనకు అంటే ఇక్కడ కన్సిడర్ చేసుకున్న దాని ప్రకారం ఈ 2 ఎలిమెంట్స్‌లో మనకి 3 అనేది బిగ్ కదా! అంటే ఇదే మనకి పీక్ ఎలిమెంట్ అనేది అవుతుంది. సో, కాబట్టి మనం వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇటు సైడ్ ఒక పీక్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే మనకి బిగ్ ఎటు సైడ్ ఉంటుందో ఆ బిగ్ ఉన్న సైడ్‌ని మనం మూవ్ చేస్తామనమాట. ఆ సైడ్‌కి మనం మూవ్ అవుతాం. ఓకేనా? మిడ్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా? ఫైండ్ మిడ్. ఓకేనా? మూవ్ నెక్స్ట్ ఓకేనా? ఆర్ బిఫోర్ బిగ్ ఎలిమెంట్ సైడ్. సో, మనకి సింపుల్‌గా మనం చెప్పాలంటే ఇదే మన ఫార్ములా అనమాట. ఓకేనా? మనం బిగ్ ఎలిమెంట్‌ని అంటే ఫస్ట్ మనకొచ్చుంటే మిడ్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. మిడ్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనం ఎటు సైడ్ అయితే బిగ్ ఎలిమెంట్ ఉంటుందో ఓకేనా? బిడ్‌కి ముందు అంటే మిడ్‌కి ముందున్న ఎలిమెంట్ ఒకవేళ బిగ్‌గా ఉండిందనుకో అటు సైడ్ మూవ్ అవుతాం. ఒకవేళ మిడ్‌కి తర్వాత ఉన్న ఎలిమెంట్ అనేది మనకి బిగ్‌గా ఉండిందనుకో అటు సైడ్ మూవ్ అవుతాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇనిషియల్‌గా మనం వచ్చుంటే మిడ్‌కి తర్వాతనే చెక్ చేస్తాం. ఒకవేళ మిడ్‌కి తర్వాత మనకి అంటే బిగ్ ఎలిమెంట్ ఉండిందనుకో ఖచ్చితంగా అటు సైడ్ బిగ్ ఎలిమెంట్ అనేది ఉందనే అర్థం. సో, కాబట్టి మనం వచ్చామంటే ఫస్ట్ మనకొచ్చామంటే రైట్ సైడ్ మూవ్ అవుతాం. ఒకవేళ రైట్ సైడ్ లేనప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అని చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెక్ చేసిన దాని ప్రకారం మనకొచ్చామంటే మిడ్ ఎలిమెంట్ ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. మిడ్ ఎలిమెంట్ మనకొచ్చామంటే 2 లెస్ థాన్ 3 మనకొచ్చామంటే 2 లెస్ థాన్ 3 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని చేస్తాం. సో, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేస్తే నాకొచ్చేవంటే నౌ కరెంట్ మనకుండే ఎలిమెంట్స్ వచ్చి ఓన్లీ 3, 1 అంతే కదా! సో, 3, 1 మాత్రమే ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 3, 1లో ఓకేనా? సో, మనకి సేమ్ ఇండెక్స్ వచ్చి 2, 3 సో, ఇప్పుడు మనం మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. మిడ్ అనేది మనకి ఫైండ్ ఔట్ చేస్తే మనకేమొస్తుంది? లెఫ్ట్ ప్లస్ రైట్ ఓకేనా? లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 అంటే మనకి 3 + 2 ఎంత 5. 5 డివైడ్ బై 2 చేస్తే మనకేమొస్తుంది? 2 అనేది వస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేవంటే లెఫ్ట్ అనేది ఎక్కడుంది? లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది కూడా ఇక్కడుంది. మిడ్ అనేది మనకొచ్చేవంటే ఖచ్చితంగా ఇక్కడికొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం కండిషన్‌ని చెక్ చేస్తాం. సో, ఇప్పుడు కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి సేమ్ ఆహ్, నంబర్స్ ఆఫ్ మిడ్ అంతే మనకెంత 3 ఓకేనా? 3 లెస్ దెన్ మనకిక్కడ మిడ్ ప్లస్ 1 ఎంత 1. 3 లెస్ దెన్ 1 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనం వచ్చేవుంటే ఇల్స్‌కెళ్తాం. ఇల్స్‌లో మనం వచ్చి ఏం చేసుంటాం? రైట్ ఈక్వల్ టు మనం వచ్చేవుంటే మిడ్ అని చేసుంటాం. సింపుల్‌గా మిడ్ -1 కాదు మిడ్ అని చేస్తాం. ఎందుకంటే మనకి రైట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో, ఇప్పుడు నాకొచ్చేవుంటే నెక్స్ట్ వచ్చి మనం ఏం నార్మల్‌గా మనకొచ్చేవుంటే రైట్ లెస్ దెన్ అంటే మనకి లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకే మనం చెక్ చేస్తామనమాట. సో, ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే మనకేమైంది? ఇప్పుడు మనకి లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ ఎలిమెంట్ అనేది మనకి ఖచ్చితంగా పీక్ ఎలిమెంట్ పొజిషన్‌లో ఉంది. మనకొచ్చేమంటే ఇండెక్స్ 2లో ఉందనమాట. సో, కాబట్టి మనకి ఆన్సర్ అనేది 2 అనేది అయింది. ఓకే. సో, మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం దీనికి అప్లై చేద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్ ఐడియా అనేది వస్తుంది. జస్ట్ మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఐడియా అంతే. ఫైండ్ మిడ్ ఓకేనా? చెక్ మిడ్ లెస్ దెన్ మిడ్ ప్లస్ 1. ఇఫ్ మిడ్ లెస్ దెన్ మిడ్ ప్లస్ 1 అయిందనుకో మనకొచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని చేస్తాం. ఎల్స్ మనకొచ్చేమంటే రైట్ ఈక్వల్ టు మిడ్ అని చేసేస్తాం. అంతే డిఫరెన్స్. ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ మనం ఇదే లాజిక్‌ని అప్లై చేద్దాం. ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. మిడ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి మిడ్ ఎలిమెంట్ అనేది 6 ప్లస్ 0 ఓకేనా? 6 ప్లస్ 0 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేంటే 3 అనేది వచ్చింది. సో, కాబట్టి నాకు మిడ్ అనేది మనకొచ్చేంటే 3. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా? సో, మన కండిషన్ 3 లెస్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే మిడ్ తర్వాత 5 యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి నేను లెఫ్ట్‌ని తీసుకొచ్చి మిడ్ ప్లస్ 1 అనేది చేస్తున్నా. లెఫ్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే మిడ్ ప్లస్ 1. సో, లెఫ్ట్ అని మిడ్ ప్లస్ 1 అయితే మనకి ఇక్కడికనేది వస్తుంది లెఫ్ట్. సో, నౌ మనకున్న ఎలిమెంట్స్ ఏమి? ఓన్లీ మనకొచ్చేవంటే ఈ ఎలిమెంట్స్ మాత్రమే. 5, 6, 4. సో, ఇందులో మనకొచ్చేవంటే 5, 6, 4లో మనకి ఇండెక్సెస్ కూడా రాసుకుందాం మనం. 4, 5, 6 సో, మనకి లెఫ్ట్ అనేది ఎక్కడుంటుంది? ఇక్కడనేది రైట్ అనేది ఇక్కడుంది. సో, ఇప్పుడు మనం దీంట్లో మనకి మిడ్ 6 ప్లస్ 4 ఎంత 10. 10 డివైడ్ బై 2 చేస్తే మనకి 5. సో, మిడ్ ఎలిమెంట్ ఎంత 6. సో, కాబట్టి మనకొచ్చేవంటే 6 మిడ్ ఓకేనా? మిడ్ అనేది 6 ఓకేనా? మిడ్
లెస్ దెన్ మనకొచ్చేంటే మిడ్ ప్లస్ 1 4 అంటే మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ ఇది? నో. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి మనకి ఇల్స్‌కి వస్తుంది. ఇల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? రైట్ ఈక్వల్ టు మిడ్ అనేది చేసింటాం. సో, రైట్‌ని తీసుకొచ్చి మనం మిడ్ ప్లేస్‌లో పెడతాం. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఓన్లీ ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటుంది. 5, 6. సో, లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. ఇండెక్స్ ఓకేనా? ఇండెక్స్ 4, 5. సో, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. 5 + 4 ఎంత? 9. 9 డివైడ్ బై 2 చేస్తే మనకేం ఆన్సర్ వస్తుంది? 4 అనేది వస్తుందా ఆన్సర్? ఓకేనా? సో, 4 అనేదే వస్తుంది. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? 4 ఓకేనా? 4 అనేది మనకొచ్చేమంటే లెస్ దెన్ 5 అని చెక్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే మనకి 4 అనేది మనకొచ్చేమంటే ఇండెక్స్ 4 అనమాట. సో, మనకి ఎలిమెంట్ అనేది ఎంత? 5 ఓకేనా? ఎలిమెంట్ 5. 5 లెస్ దెన్ 6 ఓకేనా? ఇది చెక్ చేస్తామనమాట. ఓకేనా? సో, 5 లెస్ దెన్ 6 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకేమవుతుంది? కండిషన్ సాటిస్ఫాక్షన్ ఏమో లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం. సో, కాబట్టి లెఫ్ట్‌ని ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే మిడ్ అనేది ఇక్కడికొస్తుంది. 4 ప్లేస్‌కి. నెక్స్ట్ మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని మిడ్ ప్లస్ 1 ప్లేస్‌కి చేస్తాం. అప్పుడు మనకి బ్యాలెన్స్ ఏముంటుంది? ఓన్లీ మనకొచ్చేమంటే 6 అనేది ఉంటుంది. 6 అనేది మనకి ఇండెక్స్ ఏమి? మనకి 5 ఇండెక్స్. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ ఇక్కడే ఉంది. రైట్ ఇక్కడే ఉంది. మనం ఇనిషియల్‌గా మనం వచ్చేమంటే లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకే మనం ఇక్కడ మూవ్ చేస్తాం. ఈక్వల్ టు ఉన్నంత వరకు కాదు. రైట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకే. సో, కాబట్టి మనకి లెఫ్ట్, రైట్ ఒకే ప్లేస్‌లో ఉంది కాబట్టి మనం ఇక్కడితో ఎగ్జిట్ అయితాం. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఎయిదర్ మనం లెఫ్ట్‌ని రిటర్న్ చేయొచ్చు. లేదంటే రైట్‌ని రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే బోత్ ఆర్ మనకి సేమ్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకి సేమ్ అదే విధంగా. మనకి లెఫ్ట్, రైట్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇనిషియల్‌గా మనకొచ్చేంటే రైట్ అనేది సేమ్ మనకి 3 ప్లేస్‌కే వచ్చేస్తుందనమాట. అంటే 3 ఎలిమెంట్ ప్లేస్‌కి. సో, కాబట్టి ఇండెక్స్ అనేది 2 అనేది ఉంటుంది ఇక్కడ. సో, ఇందులో మనకొచ్చేవంటే 6 అనే దాన్ని మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 5 అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే సింపుల్‌గా మనం ఆన్సర్‌ని ఐడెంటిఫై అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ క్వెషన్ అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే దీన్ని మనం ప్రోగ్రామ్‌లో అప్లై చేస్తే మీకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. జస్ట్ మనం బైనరీ సెర్చ్ ఏ విధంగా యూజ్ చేస్తాం అదే విధంగానే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం పీక్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేంటే ఇది సార్టింగ్ ఆర్డర్‌లో లేకుండా మనకు వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఎనీ పీక్ మనకొచ్చేంటే ఓన్లీ టాప్ ఎలిమెంట్‌ని మాత్రం మనం రిటర్న్ చేయాలంటే మేబీ ఇక్కడ మనకు కరెక్ట్‌గా వర్క్ కాదు. బట్ మనకి ఎనీ పీక్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయాలి కాబట్టి మనకొచ్చేమంటే ఇది ఖచ్చితంగా వర్క్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని సేమ్ కోడ్‌లో అప్లై చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనకి నార్మల్‌గా ఇనిషియల్‌గా నేనొచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. రైట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్ డాట్ లెంగ్త్ -1 అనేది తీసుకుంటున్నా. సో, మనకి వైల్ కండిషన్ అనేది రాస్తున్నాం. వైల్ మనకొచ్చేమంటే లెఫ్ట్ లెస్ దెన్ రైట్. సో, మనకి లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకు మనం చెక్ చేస్తే చాలు. ఓకేనా? సో, మనకి ఒకవేళ మనకి ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రం ఉంటే అదే మనకొచ్చేంటే పీక్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి మనకి లెఫ్ట్ అనేది 0 ప్లేస్‌లోనే ఉంటుంది. ఓకేనా? రైట్ అనేది కూడా మనకి 0 ప్లేస్‌లోనే ఉంటుంది. ఓకే. సో, కాబట్టి నేనొచ్చేమంటే సో, ఇక్కడ ఇచ్చిన మనకి ఇన్‌పుట్ ప్రకారం మనకొచ్చేమంటే మినిమమ్ ఖచ్చితంగా మనకొచ్చేమంటే దీంట్లో 1 ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ లెంత్ అనేది మనకొచ్చేమంటే 1 ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే దీంట్లో మనం 0కి అంటే మనకి ఏం ఎలిమెంట్ లేనప్పుడు మనం వాలిడేషన్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. సో, రిటర్న్ నేనొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది రిటర్న్ చేస్తున్నా. మీరు లెఫ్ట్ ఆర్ రైట్ మనకి ఏది పెట్టుకున్నా మనకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటే నార్మల్‌గా మనకి మిడ్ అనేది మనం కామన్‌గా ఫైండ్ ఔట్ చేస్తాం. ఇంట్ మిడ్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ డివైడ్ బై 2. సో, మనం మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేసేదానికి మనం నార్మల్‌గా ఇదే ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఒకవేళ మీకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 చేసినా మీకు వర్క్ అనేది అవుతుంది. బట్ సమ్ కార్నర్ కేస్‌లో సమ్ ప్రాబ్లమ్స్‌లో ఇష్యూ అనేది ఉంటుంది. సో, కాబట్టి నేను ఆల్వేస్ మిడ్ ఐడెంటిఫై చేసేదానికి ఇదే ఫార్ములా అనేది ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? కాబట్టి మీరు ఇదే యూజ్ అనేది చేయండి. ఓకే. ఓకే. సో, మనకొచ్చేమంటే మిడ్ అనేది మనం ఐడెంటిఫై అనేది చేసినాం. సో, ఇప్పుడు నేను కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ ఒకవేళ ఓకేనా? సో, మనకి నంబర్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ ఓకే. మిడ్ ప్లస్ 1 అయిందనుకో. సో, మనం సేమ్ కండిషన్ అనేది ఏం చేసినాం? లెఫ్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే మిడ్
+1 అనేది చేసేసినాం. ఒకవేళ మనకొచ్చేమంటే లేనప్పుడు ఓకేనా? ఎల్స్ మనకొచ్చేమంటే రైట్ ఈక్వల్ టు మనం మిడ్ అనేది చేస్తున్నాం. సో, ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీక్ ఎలిమెంట్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ ఉందనుకో, మనం దీన్ని స్కిప్ చేయకూడదు కదా! సో, కాబట్టి మనకేంటంటే మిడ్ ఎలిమెంట్ ఇది వచ్చిందనుకో, దీన్ని మనం స్కిప్ చేయకూడదు. సో, కాబట్టి మనం వచ్చేమంటే దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి మనం వచ్చేమంటే రైట్‌ని ఆల్వేస్ మనం వచ్చేమంటే మిడ్ ప్లేస్‌లోనే పెడతామనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రాబ్లమ్ అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో అదే ప్రాబ్లమ్ అనేది మనం ఇక్కడ ప్రాబ్లమ్‌గా సాల్వ్ అనేది చేసినాం. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. ఓకే. మనకి ఎక్కడైనా మిస్టేక్ చేసినామా? లెఫ్ట్ ఈక్వల్ టు 0 నంబర్స్ ఆఫ్ మిడ్ అనేది లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ +1 లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 అనేది చేసినాం. రైట్ ఈక్వల్ టు మిడ్ అనేది చేసినాం. వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్. ఓకే. ఓకే. మనం వచ్చామంటే ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి. ఎలిమెంట్‌ని కాదు. మనం ఎలిమెంట్‌ని రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే. సో, మనం వచ్చామంటే జస్ట్ ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తే చాలు. మనం అంటే పీక్ ఎలిమెంట్ ఇక్కడ మనకి 3 అనేది పీక్ ఎలిమెంట్. ఇక్కడొచ్చి మనకొచ్చామంటే 7 అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్ ప్రకారం మనకొచ్చామంటే 7 అనేది పీక్ ఎలిమెంట్. ఓకే. అంటే మనం ఇక్కడ డిఫరెంట్ ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. నేను మోడిఫై చేసుకున్నా. ఓకేనా. సో, మనకి 7 అనేది పీక్ ఎలిమెంట్ కాబట్టి మనకి 7 అనేది వచ్చింది. బట్ మనకు కావాల్సిందేమి ఇండెక్స్ అనేది కావాలి. సో, కాబట్టి నేనొచ్చి డైరెక్ట్‌గా ఎలిమెంట్‌ని రిటర్న్ చేసేసినాం. మనం ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి కాబట్టి మనకిక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఇండెక్స్‌ని రిటర్న్ చేద్దాం. సో, మనకి ఇండెక్స్‌ని రిటర్న్ చేసినప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అయింది. ఓకే. ఇప్పుడు మన యొక్క ప్రాబ్లమ్ అనేది సింపుల్‌గా మనం సాల్వ్ అయింది. ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీని మనం ఆల్రెడీ హాఫ్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేవంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. లాగ్ ఎన్. అదే మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటే మనకొచ్చేవంటే కాన్స్టెంట్‌గా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ అడిషనల్‌గా ఏది డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అనేది చేయలేదు కాబట్టి మనకి టైమ్ కాంప్లెక్సిటీ లాగ్ ఎన్ అనేది స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి కాన్స్టెంట్‌గానే ఉంది. సో, ఇక్కడ మనం సింపుల్‌గా మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.